తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఇంటి నుంచి వెళ్లిపోయిన మైనర్ బాలికలను క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించినట్లు తాడేపల్లిగూడెం రూరల్ సీఐ రమేష్ తెలియజేశారు. తాడేపల్లిగూడెం సర్కిల్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సోషల్ మీడియా చాట్, సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా బాలికలు చెన్నై వెళ్లినట్లుగా గుర్తించి వారిని పట్టుకుని తల్లిదండ్రులకు అప్పగించినట్లు వివరించారు. 2 రోజుల క్రితం మాకు 13 సుమారుగా మిడ్నైట్ 2 గంటలకి 112 కాల్ రావడం జరిగింది. నేను ఆ రోజు నైట్ రౌండ్ ఆఫీసర్గా ఉన్నాను. అయితే 2 గర్ల్స్ ఇంటి నుంచి వెళ్ళిపోయారని మనకి 112 కాల్స్ చెప్తే నాకు కూడా కంట్రోల్ నుంచి చెప్పారు. నేను వెంటనే మా పై అధికారులు చెప్పడం జరిగింది. ఒక 5 బృందాలు ఏర్పాటు చేసుకున్నాం. ఈ సీసీ ఫుటేజ్ తీసుకోవడం జరిగింది. ఆ సీసీ ఫుటేజ్లో వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్కి వచ్చి ట్రైన్లో ఎక్కడికో వెళ్ళిపోవడం జరిగింది. ఆ ఫుటేజ్ తీసుకుంటే ఆ టైంకి ఒక 2-3 ట్రైన్లు రావడం జరిగింది. వాళ్ళు చెన్నై వెళ్ళారని ఒక సమాచారం అయితే మనకి తెలిసింది. వాళ్ళు వెళ్తారని వాళ్ళు ముందే ప్రిపేర్ చేసుకుని ఈ ఫ్రెండ్స్కి చెప్పడం వల్ల, వాళ్ళని విచారించడం వల్ల ఈ విషయాలు మాకు తెలిసినాయి. వెంటనే చెన్నై రీచ్ అయినట్టు మాకు చిన్న ఇన్ఫర్మేషన్ వస్తే అక్కడ లోకల్లో నేను, టౌన్ సీఏ గారు, మనకు తెలిసిన వ్యక్తులు, తమిళనాడులో ఉన్న తెలిసిన వ్యక్తులతో మాట్లాడితే అక్కడ వెంటనే రైల్వే స్టేషన్ దిగితే అక్కడ వెతకడం మొదలుపెట్టారు. తర్వాత వీళ్ళు వేరే ఒక వ్యక్తికి ఫోన్ కాల్ కాకుండా వేరే సోషల్ మీడియా చాట్స్లో చేయడం వల్ల అది ఎవరైతే చేశారో ఆ వ్యక్తిని మేము టౌన్ సీఏ గారు నేను పట్టుకుని వాళ్ళతో మాట్లాడితే పలానా 2 అమ్మాయిలు బయటలాగా వచ్చారని చెప్తే లోకల్ ఇన్ఫర్మేషన్ పెట్టుకుని వాళ్ళని చేంజ్ చేసి ఆ లోకల్ పోలీసులతో మేము అక్కడ మాట్లాడి వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది. ఆ విధంగా వాళ్ళని అక్కడ పట్టుకోవడం జరిగింది. పెంటపాడు ఎస్ఐ గారు సేమ్ టైంకి అక్కడ రీచ్ అయ్యారు కాబట్టి వెంటనే అక్కడ లోకల్ వాళ్ళ బంధువుల సహాయంతో వాళ్ళని మనం తీసుకుని సురక్షితంగా మన ఆఫీస్కి తీసుకురావడం జరిగింది. వీళ్ళ ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. పిల్లలు ఏంటంటే ఒక లావిష్నెస్కి అలవాటు పడి వాళ్ళే సొంతంగా ఏదో ఉద్యోగం సంపాదించి మేమే మా కాళ్ళ మీద మేమే నిలబడాలి అనే ఉద్దేశంతో వాళ్ళు ఈ ఫ్రెండ్స్తో కూడా మాట్లాడుకుని అక్కడికి వెళ్ళిపోవడం జరిగింది. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా ప్రేమ ప్రవాహిని రథయాత్ర ఏలూరు జిల్లా భీముడోలు మండలం గుండుగొల్ను గ్రామంలో వైభవంగా జరిగింది. భగవాన్ శ్రీ సత్యసాయి శత జయంతి వేడుకలను పురస్కరించుకుని దేశవ్యాప్తంగా ప్రేమ ప్రవాహిని రథయాత్ర నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో గుండుగొల్నకు చేరుకున్న రథానికి సత్యసాయి సేవా సమితి ప్రతినిధులు, గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సత్యసాయిబాబా సేవా సమితి జిల్లా అధ్యక్షులు శశిశేఖర్ మాట్లాడుతూ సత్యసాయి 100వ పుట్టినరోజు వేడుకలను పురస్కరించుకుని విశ్వశాంతి కోరుతూ, గ్రామ దేశ శ్రేయస్సు కోరుతూ ప్రేమ ప్రవాహిని రథయాత్రను దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. పరిపూర్ణ మహావతార భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి 100వ జన్మదినోత్సవ వేడుకల్లో భాగంగా భారతదేశం అంతా, అన్ని రాష్ట్రాల్లోనూ, అన్ని జిల్లాల్లోనూ, అన్ని గ్రామాల్లోని కూడా స్వామివారి యొక్క సందేశం శ్రీ సత్యసాయి ప్రేమ ప్రవాహిని అనే రథోత్సవం ద్వారా ఈ యొక్క ప్రేమతత్వాన్ని వ్యాప్తి చేయాలని సంకల్పంతో జరుగుతున్నది. ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రంలో, భారతదేశంలో 5 రాష్ట్రాల్లో ఈ యొక్క రథోత్సవ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. మన జిల్లాలో, ఏలూరు జిల్లాలో ఈ నెల 13వ తేదీ సాయంత్రం నుండి 14, 15, 16, 17 వరకు ఈ యొక్క ఏలూరు జిల్లాలో ఈ గ్రామానికి కూడా ఈ ప్రేమ ప్రవాహిని రథోత్సవం నిర్వహించడం జరిగింది. ద్వారకా తిరుమల సబ్ జోన్లో గుండుగొల్ను గ్రామంలో ప్రారంభమయ్యి ఈరోజు సుమారు 25 గ్రామాల్లో ఈ యొక్క రథోత్సవ పర్యటన జరుగుతుంది. ఈరోజు సాయంత్రం భీముడోలు గ్రామంలో ఈరోజు రాత్రి ఈ ముగింపు కార్యక్రమం ఉంటుంది.
మళ్ళీ రేపంతా కూడా మన ఏలూరు సబ్ జోన్ సుమారు 25 గ్రామాల్లో ప్రారంభమయ్యి కైకలూరు మండలంలో అది కృష్ణా జిల్లా వారికి అందడం జరుగుతుంది. మరి ఇవన్నీ కూడా స్వామివారి యొక్క ఏ కార్యక్రమం చేపట్టినా విశ్వ శాంతి నిమిత్తం, లోక కళ్యాణ నిమిత్తం నిర్వహించబడుతుంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో రజకులకు కేటాయించిన వృత్తి చెరువులను సర్వే చేయించి ఆక్రమణాలను తొలగించి రజకులకు సహాయ సహకారాలు అందించాలని జంగారెడ్డిగూడెం మండలం దేవులపల్లి గ్రామాల రజకులు అధికారులను కలిసి విన్నవించారు. అనంతరం ఉమ్మడి జిల్లా రజక సంఘం భవనంలో రాష్ట్ర రజక సంఘ ప్రధాన కార్యదర్శి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రజక జన సంఘ అధ్యక్షులు చిలకలపల్లి కట్లయ్య దృష్టికి వారి సమస్యలు తీసుకువచ్చారు. ఈ సందర్భంగా కట్లయ్య మాట్లాడుతూ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో అనేక మండలాల్లో రజక వృత్తి చెరువులు ఆక్రమణకు గురయ్యాయని, గ్రామ పంచాయతీలు అధికారులు పట్టించుకోకపోవడం వల్ల రజకులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రజక సంఘ భవనానికి చింతలపూడి నియోజకవర్గం జంగారెడ్డిగూడెం మండలం దేవులపల్లి అనే గ్రామం నుంచి రావడం జరిగింది. ఈ దేవులపల్లి అనే గ్రామంలో రజక వృత్తిదారులకు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం 45 సంవత్సరాల క్రితం బుచ్చమ్మ కోనేరు అనే పేరుగల చెరువుని, సుమారు 7 ఎకరాల 5 సెంట్ల చెరువుని అప్పటి గ్రామ పంచాయతీ ప్రభుత్వాదేశాల ప్రకారంగా తీర్మానం చేయటం, అప్పటి నుంచి డివిజనల్ పంచాయతీ అధికారి జంగారెడ్డిగూడెం వారు వేసిన శిస్తును వీళ్ళు చెల్లించుకుంటూ సుమారు 25 కుటుంబాల రజకులు వృత్తి చేసుకొని జీవిస్తున్నారు. ఈ చెరువుని ఆక్రమణ తొలగించమని అనేక సార్లు చెప్పడం, తొలగించకపోవడం జరుగుతోంది. అయితే ఈ చెరువుని ఎన్ఆర్జీఎస్లో తవ్వించాలని వీరు కోరుకుంటున్నారు. అయితే వీళ్ళు కోరుకునేది అధికారులను కూడా తప్పనిసరిగా సర్వే చేయించి ఆ ఇళ్లను రిమూవ్ చేయించి వీళ్ళకి వృత్తికి అంతరాకంగా చేయాలని వీళ్ళు కోరుకుంటున్నారు. ఈ దేవునిపల్లి గ్రామంలో రజకులకు కేటాయించిన చెరువుని పరిశీలించడం జరిగింది. ఈ గ్రామంలో సుమారు 30 కుటుంబాల వారు రజక వృత్తి మీద ఆధారపడి జీవిస్తున్నారు. అయితే వాళ్ళకి ముఖ్యంగా ఎంక్రోచ్మెంట్స్, ఈ చెరువు నుండి కూడా ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి. గతంలో కూడా ఎంక్రోచ్మెంట్స్ గురించి మేము పెట్టడం జరిగింది. అయితే ఇళ్ళు వగైరా కూడా చాలా ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అనేక గ్రామాల్లో రజకుల చెరువులు ఆక్రమణకు గురైనందువల్ల వృత్తి సమయంలో తీవ్రమైన ఇబ్బందులు పాలవుతున్నాం. అదేవిధంగా లాస్ట్ టైం కూడా వీళ్ళు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు మేము కోరేది ఏంటంటే, ఈ దేవులపల్లి చెరువుని మండల సర్వేయర్ వారి ద్వారా కాకుండా జిల్లా సర్వేయర్ ద్వారా సర్వే చేయించి రజక వృత్తిదారులకు ఇబ్బంది లేకుండా చేయాలని కోరుకున్నాము. అక్కడ ఇరిగేషన్ డ్యామ్ ఉంది, ఆ డ్యామ్ విషయంలో కూడా మరమ్మతులు చేయాలని మేము కోరుకున్నాము. అది మరమ్మతులు చేసినట్లయితే నీటి విషయంలో కూడా వీళ్ళకి ఇబ్బంది ఉందని మేము కోరుకుంటాము. అనేక గ్రామాల్లో ఆక్రమణ ఉండడం వల్ల ఆక్రమణదారులతో రజకులు ఇబ్బంది పడవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇటు కొవ్వూరు డివిజన్ పరిధిలోను, భీమవరం డివిజన్ పరిధిలోను, అదేవిధంగా ఏలూరు డివిజన్ పరిధిలోను, జంగారెడ్డిగూడెం డివిజన్ పరిధిలో కూడా ఇదే విధంగా జరుగుతుంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ సైప్రస్ పర్యటనలో భాగంగా నిన్న ఆ దేశంలో అడుగుపెట్టారు. 2 దశాబ్దాల తర్వాత ఒక భారత ప్రధాని సైప్రస్ లో పర్యటించడం ఇదే ప్రథమం కావడంతో ఈ పర్యటనకు విశేష ప్రాధాన్యత ఏర్పడింది. అక్కడ స్థిరపడిన ప్రవాస భారతీయులు మోదీకి అత్యంత ఉత్సాహంగా, ఆత్మీయంగా స్వాగతం పలికారు. సైప్రస్ తో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడానికి భారత్ కట్టుబడి ఉందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. సైప్రస్ రాజధాని నికోసియాకు చేరుకున్న ప్రధాని మోదీకి ఆ దేశ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలిడెస్ ఇతర ఉన్నతాధికారులు సాదరంగా స్వాగతం పలికారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. నెల్లూరు బారా షాహీద్ దర్గా రొట్టెల పండుగకు ఘనమైన ఏర్పాట్లు చేయాలి. అధికారులకు మంత్రి నారాయణ సూచనలు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి అచ్చెన్నాయుడు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. గూడూరులోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో వైభవంగా వార్షిక బ్రహ్మోత్సవాలు. ఘనంగా లక్ష తులసి పూజ, పుష్పయాగం కార్యక్రమాలు. భారత్ సైప్రస్ ద్వైపాక్షిక సంబంధాల బలోపేతమే లక్ష్యంగా మోదీ పర్యటన. నేడు పలు కీలక ఒప్పందాలపై సంతకాలు చేసే అవకాశం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.